కమ్మలు ఆసాలు దూలాలు మాట్లాడుతున్నారు. ఇంకా కమ్మలు మాట్లాడుతున్నాయి. ఏంది నీళ్ళు మీరు మేము ఎవరైతే కొన్ని నీళ్ళు ఇస్తే తాగిపోతా. నీళ్ళు ఇస్తే తాగిపోతావా? మా అన్నయ్య ఎవరు వచ్చినా బయట పోకు అని అన్నాడు నాతోటి. నేను బయటకు రాను, నీళ్ళు ఇయ్యా. బయటకు రాకపోతే లోపలికి వెళ్ళాయి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను అడవిలో వచ్చిన దుప్పుల మనవతలు కొట్టినా నాకు దప్పి దుప్పలు వేసినాయి. కొన్ని నీళ్ళు ఇవ్వవా, నీళ్ళు తాగిపోతా. గవ్వని ఎందుకు అవ్వ నీకు? కేవలం గొర్రెల కాడల్లో ఆవుల కాడల్లో అడవి లోపల చిర్రు దుప్పుల మనవతలు కొట్టినవు. నీళ్ళు ఇవ్వనగానే చంద్రాలదేవి ఏమి చేసింది? ఆవుల కాడల్లో గొర్రెల కాడల్లో అడవి లోపల చిర్రు గరువులపై కట్టిన పిండో మన్నో అడవి లోపల చిర్రని చెంబుతోటి నీళ్లు పట్టుకొని చెంబుతోటి నీళ్లు పట్టుకొని అవు నీళ్ళు ఇస్తానని గుడిసె లోపలుండే బయటకు నీళ్ళు ఇస్తాననుకోని అగో కాబిడ్డ చంద్రాలదేవి అయ్యో నీళ్ళన్న పట్టుకొని ఓ దేవుడా నీళ్ళు పట్టుకొని చంద్రాల నీళ్ళు పట్టుకొని ఏనాడు కమ్మ సందు ఉంటే నీళ్ళు ఇయ్యంగానే అప్ప దీని చేతే గింత అందంగా ఉంది, దీని చేతులు ఉన్న చెంబే గింత అందంగా ఉంది, ఇంకా లోపల ఎంత అందంగా ఉంటుందో ఇది. తడక సందులకెళ్ళి నీళ్ళు ఇయ్యంగానే ఎట్లా అయితే గట్లా ఏమన్నా గాని చేతన్నా పడతాను చేతన్నా పట్టేనా బయట కన్నా ఇచ్చేదా నేను మా అన్నయ్య చెప్తా. ఇప్పుడు నేను ఏమన్నా అన్నదా? మీ అన్నకి చెప్తాను. నువ్వు ఏదో పాప నీళ్ళు ఇస్తే నన్ను చెయ్యబట్టి గుంజిండు. నేను మా అన్నయ్య చెప్తా. ఇవ్వరదాకా లోపట ఉంది అవ్వ ఓ ముసల్ది అనుకున్నా. ఇంత అందమైన పోరాని నాకు తెలియదు. ఆహా నిన్ను చూస్తే నువ్వే నా తనికాయ, నువ్వే నా మెడకాయ, నువ్వే నా గుండెకాయ, నువ్వే నా ఉల్వకాయ. హలో నీదే రోలు? ఏంది నీదే రోలు? మాది కారం నూరుకునే రోలు. మీరు రోట్లేమో కారం తంగుద్దా? మీ రోకల్ బండ గట్టికుందా? దిద్దే బందోబస్తు. ఏయ్ అయితే దంచుకోవచ్చు. మీదేం పేగు? మసిబంట పేగు. మీ పేగుతోటి మా బోర్లు తెంచుకోవచ్చా? మీ బోళ్ళ కంచులు గట్టిగా ఉన్నాయా? అంచులు లేకపోతే ఎల్డింగ్ కొట్టించుకుంటాం. అయితే దించుకోవచ్చు. హలో ఏంది అంత పిస నేను మా అన్నయ్య చెప్తా. నాకు పాపాన్ని నిలిచినాను. హలో పాపాన్ని నిలిచినాను అంత పిస వేయకు. కవి కళాన్ని మరిచిన, కోకిల గానాన్ని మరిచిన, నెమలి నాట్యాన్ని మరిచిన, నన్ను నువ్వు మరిచిన, నిన్ను నేను పర్వనే మిల్లో పిల్లో ఏ బాత్రూమ్ గోడ మీద చూసిరా చదివి ఇక్కడ వచ్చి చదువుతున్నావు డైలాగు. నేను మా అన్నయ్య చెప్తాను. హలో ముదుగుమా జనకు జన ముదుగుమా జనకు జన ముదు కాటి పిల్లో ముదుగుమా జనకు జన కాటి పిల్ల ముదుగుమా జనకు జన ముదుగుమా జనకు జన ముదుగుమా జనకు జన ముదు కాటి పిల్ల ముదు కాటి పిల్ల ముదుగుమా జనకు జన కొమసాడులే మానోయి తనువాల నాయమా కొమసాడులే మానోయి తనువాల నాయమా కొమసాడులే మానోయి కొమ్మైన మంచి
ఎర్ర పిల్ల ఎర్ర పిల్ల ఎర్ర పిల్ల తుమ్ము తుమ్ము ఇదో కాడియవే ఎర్ర పిల్ల రోగం అదికేమన్నా నువ్వు లేదు నేను బ్రతకలేనే నీళ్ళు ఇచ్చినాక నీళ్ళు అయినాక బలిసినావా బగ్గ కాదా నువ్వు లేదు నేను బ్రతకలేనే బతకపోతే తావా బుగ్గలేలు పెట్టుకో నేను ఏదో పాపం నీళ్ళు ఇస్తే నువ్వు బాగా పిచ్చి పిచ్చి చేస్తున్నావు మా అన్నయ్య వస్తాడు అన్నయ్య అన్నయ్య ఏమైందే చెల్లె ఆగో దీనికి అన్నున్నాడా ఏదో పాపం నీళ్ళు ఇచ్చినందుకు నువ్వు అన్న చెయ్యి వచ్చి గుంజిండు అవ్వో వీడు పోతే నా చెయ్యి వచ్చి గుంజిండు నేను మాటలు రాను లెక్క నటించుతా మరి వీడు ఏం చేసేది తెలియదు ఆడు పొద్దుండ వీరా ఏ బే అంటావు పోషికే మాటలు రావా ఎవరు ఏ రాజ్యం ఏ దేశం పుట్టి ఎడ్డోడున్నాడు కానీ అని మాటలాడితే ఏదో నటిస్తున్నాడు అంటుండు నువ్వు వాణి ఎందుకు చూస్తున్నావు కన్ను పడుతుండు అదే అన్ని చెప్పుకుంటుంది దానికి కూడా పానం ఉంది ఇంత కన్ను కొట్టేది నువ్వు వాణి ఎందుకు చూస్తున్నావు అంటున్నా నేను చూస్తాను నీకు అంటుండు కన్ను కొట్టినావురా నా ఎత్తోడున్నాడు కానీ నాకేం చేస్తుండు నీ ముందట అట్లా నా ఎత్తోడా వీడు బండి అంటుండు నువ్వు వాణి ఎందుకు చూస్తున్నావే నేను నిన్నే చూస్తున్నా నువ్వు వాణి ఎందుకు చూస్తున్నావు నువ్వు చూడ నీకెట్ తెలుస్తుంది వాడు చూస్తున్నాయి వాడు కన్ను కొడుతున్నాయి బే అంటే పోషిక పొడుతాయేమనుకుంటున్నావు ఎట్లా వాళ్ళు మనం మాట్లాడితే మాటలు రావని పోదాం లేచిపోదాం అంటున్నావు అది ఎడ్డోడు ఉన్నాడే ఎడ్డోడు అని ఎట్లా తెలియాలంటే మా చెల్లెను నీకు ఇచ్చి ఇంత అన్నమాట ఏవో పోతాడు ఏడుకో అక్క తినడానికి వచ్చిన వాడు దానికి మాటలు వస్తాయి నువ్వు మా చెల్లెను నీకు ఇచ్చి పెళ్లి చేసుకుంటావు నువ్వు చేసుకుంటావా అని అడుగు నువ్వు గాని చేసుకుంటావా అట్టు చుట్టా అడుగు ఆహా వానికి మాటలు వస్తాయో రావో తెలుసుకున్నామంట మా చెల్లెని లగ్గం చేసుకుంటావా ఇట్లాను ఇస్తా డిగ్రీకి నిన్ను చేసుకోమంటున్నావు అనుకుంటున్నా అదే నమ్మే మా చెల్లెని లగ్గం చేసుకుంటావా తాలి ఇట్లాను ఇగో మా చెల్లెను నువ్వు లగ్గం చేసుకుంటావా దీని కూడా ఇట్టే ఉన్నట్టున్నది అరే బాంబరిది నీకు మాటలు అంటే కదా అయితే నీ గుణం ఎట్లుంటుందో తెలుసుకుందాం కాదు గుణం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళచ్చు నువ్వు ఏ టెన్షన్కి వెళ్ళచ్చు నా చెల్లెలు నైట్ కొడుతున్నావు నువ్వు నాది ఓమశైల పట్నం నా తల్లిదండ్రులు చిన్ననాడు దినమే పేరు నా పేరు మహేంద్ర మహారాజు నీ చెల్లెలు నేను ఇష్టపడుతున్నా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా రాజ్యం దేశం ఏమైనా ఉన్నదా 66 రాజ్యాలు ఉన్నాయి 77 దేశాలు ఉన్నాయి కాశీ దాకా ఢిల్లీ దాకా సరే ఇస్తాం చేసుకో మా చెల్లెని ఇస్తాం రాజ్యం ఉంది దేశం ఉంది కాబట్టి మా చెల్లెని ఏలుకో లగ్గం చేసుకోయే అన్న నీకు ఇష్టం అయితే నాకు ఇష్టమైనట్టే ఇదేమన్నట్టు లోపల ఉంది పానం కానీ ఇది నన్ను చూసే కన్ను కొట్టినావా ఆయనకి నేను కొట్టలేదు కానీ నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైనట్టే వాళ్ళకి ఇదేమన్నట్టు నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో నాకు ఇష్టమైతే నేను చేసుకుంటా వాళ్ళకి ఏం లేకుండా మంచిదే నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైనట్టే ఇదేం దూరం నాకు ఇష్టమైతే నువ్వు చేసుకుంటే ఏంటి మరి ఎవరైనా గిట్టిన అంటారు ఎందుకు మమ్మీ నాకు ఇష్టం అయినా చెప్పని చెప్తారు ఎవరన్నా బతిరాడాలంటావు బిడ్డ చేసుకో బిడ్డ చెల్లె ఆయన కంటే ఎక్కువ మంచులు నీకు తీసుకురాలేను రాజ్యం ఉంది దేశం ఉంది ఆయన చేసుకో లగ్గం చేసుకో సరే అప్పుడు అన్నగాడేమన్నాడు నీ ఇక్కడికి దగ్గర ఓమశైల పట్నం అంటున్నావు కానీ నీకు వరకట్నం పోయే దగ్గర మాకు పెయ్యి ఎంత కొడితే పెరుగు కొత్తలేదు అన్నారు మీ వరకట్నం వద్దు మీ పిల్ల నాకు దాను నీ చెల్లె నాకు ఇత్త అయిపోయే నేను రాజ్యాన రాదు దేశాన దొరనానికి అప్పుడు బాంబర్ది నీ చెల్లె చంద్రాల దేవిని ఎంబడి పెట్టుకొని ఓమశైల పట్నం ఏరవచ్చిండు ఓ పెద్దలాలు తల్లిదండ్రి పిల్లగాడు కాబట్టి పట్నం
పట్నం మీద ప్రజలందరికీ ఆ పిల్లను పెట్టి ఇక నేను లగ్గం చేసుకునే పిల్ల ఈ పిల్లని ఉందనంగానే బ్రాహ్మణులు లగ్గం బలం శవరకల్లా చక్కని గడియ శుక్రవారం నాడు లగ్గం ఏనాడు వస్తున్నదో అచ్చలు కొట్టి రూపందిరి లేసి నిమ్మలు కొట్టి నీడలొట్టి ఆకాశం అంతా అరుగులేసి భూదేవరంతా గద్దెలేసి ఆ పిల్లగానికి ఆ మహేంద్ర మహారాజుకు ఆడవిల్ల చంద్రాల దేవికి లగ్గమురా ఎత్తనే ఉన్నాను అయ్యో లగ్గమురా ఎత్తనే ఉన్నాను అయ్యో లగ్గం అవుతున్నది ఒరి నాగెల్లి అవుతున్నది అది తిరువెల్లి అవుతున్నది మరువెల్లి అవుతున్నది ఒరి 10 రోజుల పండుగ గడిచేనా 10 రోజుల పండుగ అయిపోయినాక అప్పుడు అన్నగాడు వరహాల రాజు ఏమనుకుంటున్నాడు అవలాల అక్కలాల నా చెల్లెకైతే నేను లగ్గం చేసినా అప్పటికైనా ఇప్పటికైనా చెల్లింటుకోవద్దు అలిగి అక్కింటుకోవద్దు అంటారు నేను ఎన్ని రోజులని నా చెల్లింటి కాడ నేను ఉండాలి నా చెల్లెని తీసి నా బావ చేతిలో పెట్టి ఇక నేను ఏదన్నా రాజ్యం పోయి అడక తిని బతుకుతానా అని చెల్లె వేడికి వస్తున్నాడే అమ్మా చెల్లె చంద్రాల దేవి ఇక నా బాకి తీరింది చెల్లె నిన్ను ఒక ఇంటి దాన్ని చేసిన చెల్లె నీకు లగ్గం చేసిన కాబట్టి చెల్లె అత్తమా ఉంటే అలిగి వెలిగి సేవ చేయి బావమరుదులు ఉంటే పాటిచ్చినడు ఆటలు పాటలు అమ్మగారిల్లు అరిసి కట్టం చేసుడు అత్తగారిల్లు నీడళ్ళు నిమ్మళ్ళు తల్లిగారిల్లు నిలిసి కట్టం చేసుడు అత్తగారిల్లు అన్నరే బిడ్డ చెల్లెలా నాకు చెడ్డ పేరు దేకు చెల్లె నీకు భర్తనే భగవంతుడు నీ భర్త చేతుల నిన్ను పెడుతున్నా ఓ బాబా మహేంద్ర మహారాజా నా చెల్లె పైన బావయ్య చిన్ననాటి దినం నుంచి తల్లి ప్రేమ తెలియదు నా చెల్లెకు నేను దిక్కు నాకు నా చెల్లె దిక్కు బావా నీకు దండం పెడతా నా చెల్లెను నోట మాటను గాని చేత నా చెల్లెను ఒట్టకే బావయ్య బావ చేతుల చెల్లెను పెట్టి బావ పాదాలు మొక్కిండు బాలుడు చెల్లెలాగా నువ్వు సల్లగా బ్రతకానికి అప్పుడు అన్నగాడు వరహాల రాజు చిప్పకడు ముంత పట్టుకొని ఏ రాజ్యం వచ్చినా ఆ రాజ్యమును అడక తినుకుంటా ఆ బాలుడు ఏనాడు పోతున్నాడో అట్లా బాలుడు అడవి లోపల పోతుంటే 5 ఏళ్ల పొద్దు అవుతున్నది ఆ బాలుడు అయ్యేటి తొవ్వ లోపల అదో కళ్యాణపురి పట్నం ఉన్నది ఓ పెద్దల కళ్యాణపురి పట్నానికి పరమడి బాగా ఊడల మర్రి కింద బాలు వండుకోనున్నాడు ఆ బాలు సంగతి ఊడల మర్రి కింద ఉండని గాని కళ్యాణపురి పట్నం ఏలరాదు కళ్యాణ మహారాజు అతనొక్క భార్య కౌసల్య దేవి వాళ్ళకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక లేక ఒక్క బిడ్డ కన్యాకుమారి 18 ఏళ్ల బాల ఈడెరిగిన బిడ్డ ఇంటి లోపలున్నది నా బిడ్డకు లగ్గం ఎత్తనానికి అప్పుడు కళ్యాణ మహారాజు బిడ్డ వేడికచ్చి నా బిడ్డనికి లగ్గం ఎత్తనగానే అప్పుడు ఆడవిల్ల కన్యాకుమారి ఏమన్నది నా ఇన్న నువ్వు చెప్పినట్టే లగ్గం చేసుకుంటే గాని భూలోకం మీద పట్నం మీద ప్రజలందరూ చేసుకున్నట్టు నేను లగ్గం చేసుకోను ఒక బంటు పందెం నేను కడుతున్నా మన ఏనుగుల్ల శోభల్ల మనకు తెల్లటేనుగున్నది తెల్లటేనుగు తడిబెడి తానాలు ఓపించి భూలోక పట్నం మీద ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాలతోటి ఒక్క పూలమాల తయారు చేసి ఏనుగు తొండానికేస్తే ఏనుగు తీసుకుపోయే వాళ్ళ మెడల పూలమాల ఎత్తదో ఆ పిల్లగాన్ని లగ్గం చేసుకుంటానన్నది కన్యాకుమారి ఈ ముచ్చట నబారోన్ని పిలిపించి ఊరంతా సాటింపు సప్పుడు అయ్యంగానే పట్నం మీద ప్రజలందరూ ఏమి ఎత్తున్నారు అబ్బా రాజు బిడ్డకు లగ్గమాట ఏనుగు పూలమాల ఎవల మెడలు ఎత్తే వాళ్ళే అల్లుడాట అని కుంటోడు గుడ్డోడు మెంటోడు తొంటోడు బట్టలు లేనోడు ఇస్తిరి బట్టలు కిరాయికి తెచ్చుకుంటుర్రు ఎందుకంటే నేను రాజుకు అల్లుని కావచ్చా అని పెళ్ళాలు ఉన్నోళ్ళేమో ఇండ్రిని ఓసి ఆపుతుర్రు పెళ్ళాలను ఎందుకంటే నేను రాజుకు అల్లుని కావచ్చా అని కొంతమంది ఏమో భార్యలకు విడాకులు ఇస్తున్నారు ఆ పట్నం మీద ప్రజలు అందంగా తయారై బయలెల్లి రంగా ఆ ఏనుగు తడిబెడి తానాలు ఓపించి ఒక పూలమాలను తీసి ఏనుగు తొండానికి ఇయ్యంగానే ఏనుగు పోతుంది పోతుంది అడవిలో పోతుంది గాయరుగా గావులో పోతుంది పోతుంటే అందరూ ఇక నా మెడలు ఎత్తది కావచ్చు నా మెడలు ఎత్తది కావచ్చు అని ఏరుకు అంట వస్తున్నారు అందరినీ తొండం తోటి నువ్వుకేసుకుంటా అడవి లోపల రాబోతా ఉన్నది అడవి లోపల రాబోతా ఉన్నది మరి కింద వండుకున్న వరహాల రాజు
మీద కూర్చుండబెట్టుకొని రాజున్న భవనాలకు ఏర వచ్చింది ఆ తెల్లటేనుగు రాజు మేడకచ్చే వరకల్లా 7 మేడల మీద ఉన్నది కన్యాకుమారి బాలుని కళ్ళ చూసి 7 మేడలు దిగింది పిల్లగాని రెక్కబట్టింది ఈ బాలుని తప్పనని ఎవరిని లగ్గం వేసుకోనన్నది ఆ బాలికనేమో కొడకని ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నదని కళ్యాణ మహారాజు అడగంగా నాది పౌడప్పు నగరం నా తండ్రి పౌడప్పు మహారాజు నా తల్లి ముచ్చాల గల్లే చిన్ననాడి దినం నాడే నా తల్లిదండ్రులు మరణమయ్యిర్రు శంకరి వల్లన్న వీరలచ్చమ్మ చేతులు పెడితే నన్ను 15 ఏళ్ల బాలుని చేసినాక నా చెల్లెను 10 ఏళ్ల బాలుని వేసినాక రాజ్యానికి దేశానికి ఆశపడి మా ప్రాణం ఇవని శంకరి మల్లన్నను తోలితే శంకరి మల్లన్న మమ్మల్ని అడవి లోపల ఇడిచిపెట్టిండు అడవి లోపల ఓమసేన పట్నం వేలే రాజు మహేంద్ర మహారాజు నా చెల్లెని ఇష్టపడితే నా చెల్లెనిచ్చి లగ్గం చేసిన అని బాలుడు మొత్తం చెప్పంగానే అప్పుడు కళ్యాణ మహారాజుకు గుండె చెరువైతున్నది కొన్ని బాలుడా నువ్వు బాధపడకురా బాలుడా ఇక నా బిడ్డనిచ్చి నీకు లగ్గం చేస్తా ఇక నీ కష్టం కడదెల్లారనున్నా అని లగ్గం బలం చూడంగానే ఆదివారం పొద్దున 8:30కు లగ్గం వచ్చింది ఆదివారం నాడు పచ్చలు కొట్టి పందిరిలేసి నిమ్మలు కొట్టి నీళ్ళు కొట్టి ఆకాశం తరుగులేసి కన్యాకుమారికి వరహాల రాజుకు మానేడు చాలా అనిపిందే పోలో చిత్తరామని నాకు లగ్గం చేసినావు మామయ్య ఇక నీ బిడ్డను నా తోటి సాగనంపుతే నా రాజ్యం నేను పోతా నా దేశం నేను పోతానన్నాడు సరే పర్వాలేదు కొడక నా బిడ్డను నీ తోటి సాగనంపుతున్నా ఇక్కడ నాకు కొడుకులు లేరు ఈ రాజ్యం నీదే ఆ రాజ్యం నీదని చెప్పంగానే ఆ బాలుడు వరహాల రాజు ఆ భార్య కన్యాకుమారిని ఎంబడబెట్టుకోని బావ మహేంద్ర మహారాజును చెల్లె చంద్రాదేవిని ఎంబడబెట్టుకోని గుర్రం మీద కూర్చుండి పౌడంపు నగరం పోయి ఈరలచ్చమ్మ బాక్సులు బద్దలు చేస్తామని పౌడంపు నగరం బయలుపోతామని దేవదేవా దినా రక్షకుడా Thank you.
లగ్గం చేసుకున్నావు కొడక ఇక నీ చెల్లెకు లగ్గం చేసుకొని వచ్చినావు మీ రాజ్యం మీ చేతులు పెడుతున్నా మీ దేశం మీ చేతులు పెడుతున్నా ఇక నాదేమో తప్పు లేదు మొత్తం వీరలచ్చిదే తప్పని చెప్తున్నాడు ఇక నేను దాని సంగతి చెప్తానా అని మరి లచ్చి ఉన్నా వేడికి మొగడన్న లక్ష్మి అని ఎంత ముందు తిరిగిలేవారా మరి నువ్వు వాడుంటే నేను ఉంటే రాకపోతే ఏం చేస్తుంది ఇద్దరు ఒక్క దగ్గర ఉంటే గుసగుస పెడితే మంచిగా మీకు అనుకుపోవాలా ఆయన మా పెద్దత్త కొడుకు ఆయనకి పడేదాన్ని నేను ఆయనకు వాడేదాన్ని కానీ మిస్ అయిపోయి ఈయన పడ్డా ఎవరు ఏర్పాటు చేస్తున్నావు ఎవరు మీరు వరహాల రాజు అయ్యాం వరహాల రాజు వరహాల రాజు ఎన్నడో వేయండు మై పైపు కన్యాకుమారి అబ్బా పిల్ల నా చెల్లె చంద్రాల దేవి బావ మహేంద్ర మహారాజ్ వారేవా మీ ఆట మీ పాట వారేవా ఏమండి ఇల్లెవలు ఇల్లెవలా అయితే ఏంది వీళ్ళు రాజ్యం ఈ దేశం ఇచ్చి దేశానికి- రాదు అంటే ఇది రాజ్యానికి దేశానికి ఆశపడి సుంకరి వల్ల నా తండ్రి అటువంటి చేతులు మమ్మల్ని చంపు అన్నది ఆడు మంచోడు కాబట్టి చంపలే ఇది చెడ్డ ముండ చెడిపోయిన ముండ అట్లా చిన్నప్పటి నుంచి పెంచిన దానికి అట్లా అనొచ్చునా కొరిగిత్తుడే మిగతా కూడా కొరిగిద్దాము నా గుండు కొరిగితే కళ్ళు వాళ్ళు చల్లబడతాయా గుండు కొరిగి ఈ గుండెనికి వచ్చిన గుండె దీన్ని ఏం చేయమంటారు నిజంగా చెప్పు. ఆ అక్క చెప్పినట్టు గుండు కొరిగిద్దా ఇక గుండు కొరిగిస్తానా అని సుందరి వల్ల గుండు కొరియాలి మంగళం తీసుకురాదానంగానే ఈ మంగళి కొండి కానీ తీసుకొచ్చి మంగళి కొండన్నా నీకు 5,000 రూపాయలు ఇస్తున్నా దానికి పై మీద రోండద్దు గీకుతే సున్న బొట్టు పెట్టు జీడు బొట్టు పెట్టు కర్రగాడి దెక్కిచ్చి నడుగుల్లో దాన్ని పొంద పెట్టురా అయ్య మంగళం అయ్య కొండ మంగళం 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 కొమ్మరిగా కాట్లేన పెట్టదాను కాట్లేన పెట్టదాను ఓయ్ మంగళి ఎవరు నీ మంగళ తరపుడు నా చేసుకున్న మొగడన్న మంగళం చేతులు అది చేసుకున్నాడు కాలేలే కాబట్టి నీకు పిల్లలు కాలేదు నా సొంత మా అవుతుండే నువ్వెవరు ఎందుకు వచ్చింది నేను మంగళం అంటావు ఏం చెప్తావు షార్ట్ కట్ లో కొండ మంగళం నేను ఎత్తి కొరిగి నీకు వచ్చిన ఎందుకు నువ్వు చేసిన పాపానికి ఎందుకంటే అవునవని నేను ఏం పాపం చేసిన సుశీల సుశీల రాని ఏం చేసింది ఏం చేయమంటావు లంజను లావణ్య ఏం చేసింది పొలగాల దాపంతో ఆ, అది తిన్నావా? పాప పని ఇప్పుడు తప్పైంది నెత్తి కొద్దిగా ఇడిచి పెడదామంటావా లేరే గట్ల ఇడిచి నువ్వు పెడదాం కూడా గట్టే చేసినట్టున్నావు దెబ్బ నేనెత్తి వరి ఎక్కడ అని నువ్వు వరి నాకెవరు కొరుకుతారు మా మామూలుడే ఆయన కొడుకులే పెద్దోళ్ళు అయ్యి ఆ, మీ మనవళ్ళు లేడా నా మనవాళ్ళకి నా బంగారు కొండలు వాళ్ళకి ఇంత అంత ఉన్నారు మంగళం రో ఏం చేస్తా కాదు కథ చెప్పిన వాళ్ళకు మంచిది కావాలి చెప్పిన వాళ్ళకు మంచిది కావాలి బగారు తిని బాగా బొరటోళ్ళకు మంచిది కావాలి సగం కత్తి లేచిపోయిన వాళ్ళకు అర్ధరాత్రి ఇంటికి వాళ్ళకు లేచి ఇంటికి వాళ్ళకు మంచిది కావాలి అయితే ఎవరికన్నా పిల్లను పిల్లగాన్ని చూడబోతారు ఎంతమంది పోతారు నీకు చూడతారు ఇప్పుడు అనుకో 5 పోతారు కూరళ్ళు నీరళ్ళు మంగళ హారతులు పడతారు అన్ని రకాల మంచి కార్యక్రమాలకు ఎంతమంది మినిమం 5 అందుకని ఆ, అందరికి మంచి కావాలి వాటి అగో ఇవరాగా తుమారు కప్పుకొని అడిగి తిరుగుతూ చూసినావు పేరేం పేరు తుమాల లతను ఈ సుశీలను ఆ కనకాయను అందులో అందుకే ఇంకా ఎనుకున్న ఒక్క తీసుకొచ్చి కొద్ది కూర్చుని పెట్టు అలా 5 గోరుగు తర్వాత నా కాలు మొక్కి పేరు నీకు జయం కలుగు నీకు అనుమోక్తనా పరలోకంలో ఉన్న ప్రభువా ఈ పాపిని క్షమించుడు ఈ పాపిని క్షమించకు
గాల్లే పాపం చేసిన వాళ్ళని ఊరుకు పడ్డది గట్టగా వల్ల నా సంపదలు సంపంగా పక్కకుంటూ ఉంటే వాళ్ళకు కూడా శిక్ష పడతా పడదా పడుతుంది. మరి ఏంటి తప్పు చేస్తున్నానప్పుడు తప్పు ఎందుకు చేస్తున్నావే నువ్వు ఇంకా వీరలచ్చి అది పద్ధతి కాదని చెప్పండి అర్థం మీరు ఫస్ట్ సుశీలవ ఈక లేకుండా కొరిగి ఈ సుశీల వెంగి ఇట్లా నీకు ఇస్తాం కానీ మంగళుడు ఏం చేస్తున్నాడు నిద్ర గీకుతున్నాడు చెప్పులదండలు ఎత్తున్నాడు సున్న బొట్టు పెడుతున్నాడు సున్నం బొట్టులు పెట్టిండు చెప్పులదండ లేచిండు 3 వారాలు అక్కడ పొక్కలు అవుతున్నాడు పొక్కలు అవిండు కొండకాయ పొంద పెట్టి ఈత పీస్ తెచ్చి నోట్లో పెట్టిండు పీస్ ఎందుకు ఈత పీస్ నోట్లు ఎందుకంటే ఈ వెల్చాల కాడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలకు ఆయమ్మ ఎంత మందిని అడుగుతుంది వాళ్ళు తీసుకొచ్చి నీ మూతికి రాసిపోతుంది పోరగాన్లు అంగన్వాడి పోరగాన్లు అంటే ఊర బర్ర శాస్త్రం ఇంకొకడు సత్తిపిండి కుప్తాడు ఒకలేమో అన్నం తింటాడు ఇక ఒక్కొక్కరేమో 5 మోటార్ కొట్టినట్టు కొడతారు ఒక్కొక్కడేమో గొతుకెళ్ళి పోతాడు ఆ పోరగాన్లు పాడు మరి గానాడు చూడు వీర వెంకట లక్ష్మమ్మ సమయం లోపల చంద్రాల దేవి అన్న వరహాల రాజు కళ్ళ చూసిండు అన్న మన తల్లి చచ్చిపోతే తల్లి పెంచింది దాని ప్రాణం తీయకురు దాని దీవెన తీయకురు తన తప్పు తను తెలుసుకున్నది అంటారు నా తల్లు అలా ఎవరు తోడుకున్నా పొక్కల బొందల వాళ్ళే పడిపోతారు నెత్తి పొడుగోళ్ళు కొడితే పొడుగోళ్ళనెత్తి పోషమ్మ కొడుతుందాట అప్పుడు వీరలక్ష్యం నా బొందలకెళ్ళి తీసేవరకల్లా మరి ఆ 2 పిల్లల కాళ్ళు మొక్కింది తప్పులు క్షమించారు మీరు ఎంత చిన్నోళ్ళైనా మీ గుణం ఎంత పెద్దది ఉన్నది రాజుల వంశం లోపల పుట్టిన మీ గుణం పెద్దది ఉన్నదా అని ఎప్పుడైతే 2 పాదాల మీద పడతాననే సమయం లోపల నాకు ఆ తల్లి లేదు నాకు ఆ తండ్రి లేడు ఆ మల్లయ్యనే తండ్రి అనుకున్నావు నిన్నే తల్లి అనుకున్నావు కాబట్టి ఇవల్ల నీ ప్రాణం ఇయ్యము నువ్వే మా తల్లి లెక్క మా దగ్గర ఉండు అని ఎప్పుడైతే వలకంగా అయినా పర్వాలేదా నీ లాగలకు ఆవులు కలిసినట్టు ఆవులకు లాగలు కలిసినట్టు మీద ఒకరు పడ్డరు ఒకరు కష్టం ఒకరు చెప్పుకొని గానాడు చూడండి నా తల్లి అందులో అందరూ సుఖ సంతోషాలతో ఉంటుంటే అప్పుడు చూడండి నా తల్లి అలా ఇవల్ల ఈ రోజు ఈ యొక్క రాజ్యం ఇవ్వాల పౌడంపు గీరి పట్టం అంటే మరి ఆ యొక్క వరహాల రాజు రాజ్యం వేలాలని పట్టం మీద ప్రజలకంగా సరే పర్వాలేదా అని గానాడు అన్న వరహాల రాజు ఆ కన్యాకుమారిని తీసుకొని మరి మన ఎండు పోసుకొని కుడిన పౌడు పోసుకొని ఎడమకి వచ్చిన వారికి ఎండి దానం ఎత్తును కుడికి వచ్చిన వారికి బంగారం దానం ఎత్తును పొట్ట చూసి భోజనాలు ఒళ్ళు చూసి వస్త్రాలు దానధర్మం ఎత్తును నా తల్లారా మరి ఆనాటి కాలమందు కన్న తండ్రి మరి పౌడంపు మహారాజు ఎట్లా చేసిన దానం అట్లా ఎత్తుంటే రాజు రాజ్యం వెళుతుంటే అందరూ సుందర ఉద్యానవనములు పాడి పంటలతోటి పసందైన రాజ్యం నెలకు 3 వర్షాలు నేస్తమైన పంటలు వండుతున్నాయి దానం ఎద్దామంటే అనుకున్నటోళ్ళు ఒక్కరు కూడా కనబడతలేరు వల్ల ఈ రోజు చూడు నా తల్లులాల మరి రాజు రాజ్యం వెళ్తున్న నా చెల్లె చంద్రాల దేవిని అత్తగారి పట్నం వెళ్ళిపోమ్మ అని భవిష్యత్తులో మరి అర్ధ రాజ్యం ఆ యొక్క చెల్లెకు పట్టాభిషేకం చేసిండు చెల్లెని తీసుకొని మరి ఆ యొక్క రారాజు వెళ్ళిపోని ఆవులకు లాగలు కలిసినట్టు లాగలకు ఆవులు కలిసినట్టు ఇవల్ల ఈ రోజు ఆత్మగల్ల కన్న తల్లి ఆ తల్లి పేరు మీద మరే కష్టమైన కథ సరస్వతి రాజు చెల్లె చంద్రాల దేవి కథ వీడికి సంపూర్ణం మరి కథ చెప్పించిన వాళ్ళకు ముట్టిది ముత్యం కావాలి పట్టింది బంగారం కావాలి మల్లయ్య ఐలోని మల్లయ్య ఓదల మల్లయ్య విమలవాడ రాజన్న ఐలబది పోషమ్మ మైసమ్మ పోషమ్మ దేవా